దేవుని గ్రంథంలో నుండి సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనమును మనము చదువుకున్నాం. సోమరి సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొను. సోమరికి నేర్పించవలసినటువంటి పాఠమును దేవుడు తన మాటలలో వ్రాయించాడు. 21వ అధ్యాయము 25వ వచనం. అదే పుస్తకం 21వ అధ్యాయము 25వ వచనం. సోమరి వాని చేతిలో పని చేయనొల్లవు, వాని ఇచ్చ వాని చంపను. సోమరి ఎవరు? సోమరి అని మనము ప్రశ్న వేసుకున్నట్లయితే పని చేయని వాడు సోమరి. 25వ వచనంలో ఏమని రాయబడి ఉంది? సోమరి వాని చేతిలో పని చేయనొల్లవు, వాని ఇచ్చ వాని చంపను. 26వ అధ్యాయము 15వ వచనం. 26వ అధ్యాయము 15వ వచనం. సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును, నోటి యొద్దకు దాని తిరిగి ఎత్తుట కష్టం అనుకొనును. సోమరి లక్షణాలను దేవుడు వ్రాయించాడు. పాత్రలో తన చెయ్యి ముంచుతాడట, నోటి యొద్దకు దాన్ని తిరిగి ఎత్తుట ఏమనుకుంటాడు? కష్టం అనుకుంటాడు. ఇటువంటి సోమరికి దేవుడు పాఠమును నేర్పిస్తూ తన మాటలని 6వ అధ్యాయములో 6 నుంచి 10 వరకు 11 వరకు వ్రాయించాడు. సోమరి చీమల యొద్దకు వెళ్ళము. సోమరిని ఎవరి యొద్దకు వెళ్ళమని చెప్తున్నాడు? చీమల యొద్దకు వెళ్ళమంటున్నాడు. దేవుడు సృష్టిని చేసినప్పుడు 6 రోజులలో చేసిన విషయం మనందరికీ కూడా తెలిసినదే. సృష్టిలో మనలను మాత్రమే తన పోలికలో తన స్వరూపంలో చేశాడు. మిగిలిన సృష్టిని అంతటినీ కూడా మాటతో చేశాడు. సృష్టి అంతా మన కోసమే. మనం సృష్టి కోసం కాదు, సృష్టిని అంతటినీ దేవుడు మన కోసం చేశాడు. సూర్యుడు మన కోసం, చంద్రుడు మన కోసం, నక్షత్రాలు మన కోసం, భూమి మన కోసం, సముద్రాలు మన కోసం, పశువుల నుండి వచ్చే పాలు మన కోసం, జంతువులు, అడవి జంతువులు మన కోసం, నేల మీద ప్రాప్య పురుగులు మన కోసం, గ్రహాలు మన కోసం, ఉపగ్రహాలు మన కోసం, సృష్టి అంతా మన కోసం. ఇక్కడ నొక్కి
చెబుతున్న విషయం ఏమిటంటే, మనల్ని ఆయన తన పోలికలో తన స్వరూపములో చేసుకున్నాడు. అటువంటి మనల్ని అంటే అందరినీ కాదు, తన పోలికలో తన స్వరూపములో చేసుకున్నటువంటి మనుషులలో ఉన్న సోమరులతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఎవరి దగ్గరికి వెళ్ళమంటున్నాడు? చీమల యొద్దకు వెళ్ళమంటున్నాడు. చీమలు చూడండి, 30వ అధ్యాయము 24 వచనం 25 వచనం చదువుకుందాం. అదే పుస్తకం 30వ అధ్యాయము 24వ వచనాన్ని 25 వచనాన్ని 2 వచనాలను మనం చదువుకుందాం. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి. భూమి మీద ఉన్నటువంటి 4 చిన్న జీవులను గురించి వ్రాసినటువంటి మాట. 25వ వచనంలో చీమలు బలము లేని జీవులు. చీమల గురించి దేవుడు ఏమని రాయించాడు? చిన్నవి అని రాయించాడు. అంతే కదా? ఆ డోర్ దగ్గర చీమలు ఉన్నాయి, ఎర్ర చీమలు ఉన్నాయి. మనం చూస్తే ఎన్ని అడుగులు ఉన్నామో మనందరికీ తెలుసు. మన ఆకారం చీమల ఆకారం. చీమలు ఆకారములో చిన్నవి. తర్వాత ఏమని రాశాడు ఇక్కడ? బలము లేని జీవులు. ఏనుగు ఎన్ని కేజీలు ఉంటుందో, చీమ ఎంత బరువు ఉంటుందో, ఎంత బలహీనమైన జీవో మనమందరం కూడా ఎరుగుతాము. ఒకటి చిన్న జీవులు, 2 బలము లేని జీవులు. అయినా అవి ఎటువంటివంట? మిక్కిలి జ్ఞానము గలవి అట. ఆకారంలో చిన్నవైనా, బలము లేని జీవులైనా, ఆయన పోలికలో ఆయన స్వరూపములో కలగజేయబడనివి అయినా మిక్కిలి జ్ఞానము కలవి. చిన్నమైన బలము లేని జీవుల దగ్గరికి సోమరుని వెళ్ళమంటున్నాడు. తన పోలికలో తన స్వరూపములో కలగజేయబడినటువంటి సోమరిని చీమల యొద్దకు వెళ్ళమంటూ ఉంటున్నాడు. వెళ్ళి ఏం చేయాలి? సోమరి చీమల యొద్దకు వెళ్ళి ఏం చేయాలి? ఏం చేయమంటున్నాడు దేవుడు? వాటి నడకలు కనిపెట్టమంటున్నాడు. ఇది కనిపెట్టు అనేది ఆజ్ఞ, ఇది కమాండ్. ఇది దేవుడు అక్కడ కనిపెట్టు అంటున్నాడంటే అది మనం గ్రామర్ లో చూస్తే అదొక కమాండ్. సోమరి కనిపెట్టాలి. వేటిని కనిపెట్టాలి? చీమల నడకలను కనిపెట్టాలి. కనిపెడితే ఏమొస్తుంది అంటే జ్ఞానము తెచ్చుకొనుము అని దేవుడు వ్రాయించాడు. చూడండి 7వ వచనంలో వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను. చీమలకు ఎవరు లేరట? న్యాయాధిపతి లేడు, పై విచారణకర్త సూపర్వైజర్ లేడు, అధిపతి లేడు, రూలర్ ఆఫీసర్ లేడు. ఆహారాన్ని సిద్ధపరచుకొనున్నట్లుగా వీటిని నడిపించడానికి న్యాయాధిపతి లేడు. పై విచారణకర్త లేడు.
అధిపతి లేడు. క్రమశిక్షణలో నడిచేటట్లుగా నడిపించడానికి ఇంతవరకు చెప్పినటువంటి ఆ ముగ్గురు లేరు. వీటికి వ్యక్తిగతంగా వాటికి కావలసిన ఆహారాన్ని సంపాదించుకోవడానికి ఆ ముగ్గురు కూడా లేరు. స్వయంగా అంటే వారిని ప్రేరేపించడానికి వేసవి కాలం మీరు ఆహారాన్ని సిద్ధపరచుకోండి అని ప్రేరణ ఇవ్వడానికి ఎవరు లేరు. న్యాయాధిపతి లేడు, పై విచారణకర్త లేడు, అధిపతి లేడు. చీమలో స్వీయ లేక స్వయం క్రమశిక్షణ కలిగినటువంటి జీవులు. ఎవరు వాటికి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఒకదాని వెంట ఒకటి వెళ్ళే విషయంలో ఎవరు వాటికి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. స్వీయ క్రమశిక్షణ కలిగినటువంటి జీవులు అవి. రెండవది వ్యక్తిగత బాధ్యత కలిగినటువంటి జీవులు. వేసవి కాలంలో ఆహారాన్ని సిద్ధపరచుకోవాలి అని ఎవరు చెప్పవలసినటువంటి అవసరం లేకుండా వ్యక్తిగతంగా ఇది అవసరము అని వ్యక్తిగత బాధ్యతను గుర్తించి అలాగ నడుచుకునే జీవులు ఈ చీమలు. ఇంతసేపు నేను చెప్పినట్లుగా స్వయం ప్రేరణ కలిగినటువంటి సెల్ఫ్ మోటివేషన్. న్యాయాధిపతి వచ్చి వాటికి మోటివేషన్ స్పీచ్ ఏమి ఇవ్వడు. ప్రేరణ కలిగించే విధంగా చెప్పడు, పాఠాలు చెప్పాడు. మోటివేషన్ స్పీచ్ తెలుసు కదా, మోటివేషన్ స్పీచ్ ఏమి వాటికి ఉండదు. వాటంతటికి అవే ప్రేరణను తెచ్చుకుంటాయి. వాటంతటికి అవే క్రమశిక్షణ కలిగినవి, వాటి బాధ్యతను ఎరిగినటువంటివి, వాటంతటికి అవే ప్రేరణను తెచ్చుకునే జీవులుగా మనము చీమల ద్వారా నేర్చుకోవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఏమంటున్నాడు 8వ వచనంలో, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనను. అవి మిక్కిలి జ్ఞానము గలవి. ఎందులో ఉంది వాటి జ్ఞానము అంటే ఆహారాన్ని సిద్ధపరచుకోవడంలో. ఎప్పుడు సిద్ధపరచుకుంటాయంట ఇవి? వేసవిలో సిద్ధపరచుకుంటాయంట. ఎందుకు వేసవిలోనే సిద్ధపరచుకుంటాయి ఆహారాన్ని? అక్కడ వేసవిలో అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనను అని దేవుడు రాయించాడు. వర్షాకాలమందు అని ఎందుకు రాయించలేదు? చలికాలమందు అని ఎందుకు రాయించలేదు? వేసవి కాలమందు అనే ఎందుకు రాయించాడు? వేసవి కాలంలోనే వాటికి ఆహారము పుష్కలంగా లభిస్తుంది. వర్షాకాలంలో వాటి గూటి నుంచి బయటికి రావడం కష్టం. చలికాలంలో చలి వలన అవి చురుకుగా ఉండలేవు. కనుక వర్షాకాలమైనా చలికాలమైనా అవి నిర్మించుకున్న గూటి నుంచి ఆహారం కొరకు బయటికి రావడం కష్టము. అవి చురుకుగా ఉండలేవు ఆ కాలాలలో. ఎండాకాలంలో అయితే ఆహారము సమృద్ధిగా లభిస్తుంది.
కనుక అవేం చేస్తాయి అంటే వేసవి కాలంలో ఆహారాన్ని ఏం చేస్తాయి? సిద్ధపరుచుకుంటాయి. ఇంతసేపు చెప్పినట్లుగా వర్షాకాలములో, చలికాలములో బయటికి రావడము కష్టము కనుక ఆ తర్వాత ఇతర కాలాలలో ఆహారం సమృద్ధిగా లభించదు. వేసవి కాలంలో మాత్రమే ఆహారము సమృద్ధిగా లభిస్తుంది. కాబట్టి ఇవేం చేస్తాయి? ఈ కాలంలోనే మనకు ఆహారం సమృద్ధిగా లభిస్తుంది కనుక ఆహారాన్ని మనం సేకరించి గూటిలో సిద్ధము చేస్తాయి, స్టోర్ చేస్తాయి. పాత నిబంధనలో ఆది కాండంలో మనకు ఒక విషయం జ్ఞాపకం రావాలి. దేవుడు ఫరోకి ఒక కళ ఇచ్చాడు. ఆ కళ చివరికి యోసేపు ఆ కళ దాని భావాన్ని తెలియజేస్తాడు. ఏంటి కళ భావము? 7 సంవత్సరాలు పంట బాగా పండుతుంది. తర్వాత రాబోయే 7 సంవత్సరాలు పంట పండదు, కరువు వస్తుంది. దేవుడు భవిష్యత్తును రాజా మీకు తెలియజేశాడు అని చెప్పినప్పుడు రాజుగారు యోసేపునే అధిపతిగా నియమించడాన్ని మనం అందరం కూడా ఎరుగుదాము. కనుక వారు ఏం చేశారు? 7 సంవత్సరాలు పండినటువంటి పంటని వాళ్ళు సిద్ధపరిచారు, స్టోర్ చేశారు, నిల్వ ఉంచారు. రాబోయే 7 సంవత్సరాలలో పంట పండదు కనుక, కరువు ఉంటుంది కనుక ఈ పంట పండే 7 సంవత్సరాలలోని పంటని రాబోయే 7 సంవత్సరాల ఆ కరువు కాలంలో ఉపయోగించుకోవడానికి ఆ నిల్వ చేసినట్లుగా మనం చూస్తాం. దేవుడు ఆ జ్ఞానాన్ని యోసేపునకు ఇచ్చాడు. అదే విధంగా ఇక్కడ చీమలు కూడా ఏం చేస్తాయంటే వర్షాకాలంలో బయటికి రాని కష్టం, చలికాలంలో చలి వలన బయటికి రాని కష్టం, చలికాలంలో జీవక్రియ ఆ చక్కగా ఉండకపోవడము, చురుకుగా లేకపోవడము, ఆహారాన్ని సేకరించడం కష్టం అవ్వడము, ఆహారం లభించకపోవడము, ఇలాగ ఇబ్బందులు ఉన్న కారణం చేత చీమలు కూడా ఏం చేస్తాయంటే వేసవి ఆ యొక్క మిగిలిన కాలాలలో ఆహారము సమృద్ధిగా లభించని కారణము చేత ఆ లభించని కాలాలకి కావలసినటువంటి ఆహారాన్ని కూడా వేసవి కాలంలో సిద్ధపరచుకుంటాయి. చీమలు భవిష్యత్తు మీద ప్రణాళిక కలిగినటువంటి జీవులు, ముందు చూపు కలిగినటువంటి జీవులు, దూరదృష్టి కలిగినటువంటి జీవులు, ఒక ప్రణాళిక కలిగినటువంటి జీవులుగా చీమలను మనము చూస్తున్నాం. వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనను, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనను. ఈ వేసవి కాలంలోనే ఇవి ఆహారాన్ని ఎందుకు సిద్ధపరచుకుంటాయంటే జీవక్రియ ఆ కాలంలోనే, ఈ వేసవి కాలంలో వాతావరణం వేడిగా ఉండడం ద్వారా ఈ వీటి జీవక్రియ వేగవంతంగా ఉంటుంది కనుక అవి చురుకుగా ఉంటాయి ఆ కాలంలో. కాబట్టి చురుకుగా ఉండి ఆహారం కోసం అవి వెతుకుతాయి. మిగిలిన కాలాలలో దీనికి వ్యతిరేకంగా వాటి యొక్క ఆరోగ్యం ఉంటుంది కనుక చురుకైన జీవక్రియ వేసవి కాలంలోనే ఉంటుంది కాబట్టి అవి వేసవి కాలం ముందు ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయి. అవి ఇంతసేపు నేను చెప్పినట్లుగా మిగిలిన కాలాలలో అంటే ఆహారము సమృద్ధిగా దొరకని కాలాలలో, ఆహారము లేక ఆకలితో చనిపోకుండా
బ్రతుకున్నట్లుగా ఆహారం దొరికే కాలంలోనే ఆహారాన్ని సేకరించి నిల్వ ఉంచుకొని ఆ విధంగా భవిష్యత్తులో ప్రాణము కోల్పోకుండా అవి ఆహారాన్ని సేకరిస్తాయి. ఈ చీమల ద్వారా ఇవి ఇలాగా ఆహారాన్ని సిద్ధపరిచే విషయము ద్వారా ఇక్కడ వీటి లక్షణాలు మనకి ఏమర్థమవుతున్నాయి అంటే వీటిలో ఒక ఐకమత్యాన్ని చూస్తాం మనం. ఆ డోర్ దగ్గర చీమలు చూడండి, మీరు పోయేటప్పుడు లైన్ లో ఉంటాయి అవన్నీ కూడా కదా, వరుసలో ఉంటాయి. దసేం చెప్పినట్లుగా మీరు వరుసగా పోవండి అని చెప్పడానికి న్యాయాధిపతి ఏమి లేడు, పై విచారణకర్త ఏమీ లేడు, అధిపతి ఏమీ లేడు. అది ఎప్పుడు కూడా గుంపులుగా ఉంటాయా? ఒకటి ఉండదా? గుంపులుగా ఒకే బాటలో అంటే ఒకే వరుసలో క్రమశిక్షణలో ప్రయాణించడాన్ని మనం చూస్తాం. ఆ చీమల లక్షణం ఐకమత్యము. ఇవి ఒక టీముగా కృషి చేస్తాయి. టీమ్ లీడర్ అంటాం కదా పనులలో. ఇవి ఒక జట్టుగా క్రికెట్ టీంలో ఎంతమంది ఉన్నారు? 11 మంది కదా. ఒక టీం, క్రికెట్ టీం, ఫుట్బాల్ టీం, కబడ్డీ టీం. ఓకే, ఇవి ఒక జట్టుగా కృషి చేస్తాయి. ఎందుకు కృషి చేస్తాయి? ఆహారాన్ని సేకరించడంలో, అవి నివసించడానికి కావలసిన గూడును నిర్మించుకోవడంలో, ప్రమాదాలను ఎదుర్కోవడంలో. వాటికి కూడా ప్రమాదాలు ఉంటాయా? వాటికి కూడా ప్రమాదాలు ఉంటాయి. ఆ ప్రమాదాలను ఎదుర్కోవడంలో ఇవి అన్ని కలిసి కృషి చేస్తాయి. ఒక చీమ ఆహారాన్ని అంటే కావలసిన ఆహారాన్ని సేకరించలేదు. ఒక చీమ నివసించడానికి కావలసిన గూడు కట్టుకోవడానికి సరిపోదు. ఒక చీమ ప్రమాదాన్ని ఎదుర్కోలేదు. అయితే ఇవి ఈ పనులన్నిటినీ కూడా ఎలా చేస్తాయంటే కలిసి చేస్తాయి. ఒక జట్టుగా కృషి చేసి ఈ పనులన్నీ నెరవేర్చుకుంటాయి. చిన్న జీవులు అని చూసాం, బలము లేని జీవులు అని చూసాం, స్వయం క్రమశిక్షణ కలిగిన జీవులు అని చూసాం, వ్యక్తిగత బాధ్యత కలిగినటువంటి జీవులు అని చూసాం, స్వయం ప్రేరణ కలిగిన జీవులుగా మనం చూసాం, ఐకమత్యము కలిగినటువంటి జీవులు, కలిసికట్టుగా కృషి చేసే జీవులుగా మనం చూస్తున్నాం. అవి ఒకదాని వెంట ఒకటే ఎందుకు వెళ్తాయి అంటే ఒకే బాటలోనే ఎందుకు ప్రయాణం చేస్తాయి? ట్రాఫిక్ ప్లేసెస్ లో ఫాలో ద ట్రాఫిక్ రూల్స్ అని అడ్వర్టైజ్మెంట్ పెట్టినప్పుడు అక్కడ వాళ్ళు వేసే ఆ బొమ్మ ఏ జీవులను వేస్తారంటే చీమలు వేస్తారు. చీమలు ఒకదాని వెంట ఒకటి పోవడాన్ని వేస్తారు. చీమలు ఒకే బాటలో ఎందుకు వెళ్తాయి అలాగా? ఎందుకు వెళ్తాయి అంటే అవి ఒకదానికి ఒకటి సమాచారాన్ని చేరవేసుకుంటాయి. ఈరోజు మనకు ఫోన్ ఉంది. ఫోన్ ద్వారా ఒకరికొకరు ఫోన్ చేసుకొని
సమాచారాన్ని మనము తెలియజేసుకొని ఉన్నాం. చీమలు కూడా ఒక చీమ మరొక చీమకి సమాచారాన్ని పాస్ చేస్తుంది. ముందు వెళ్ళే చీమలు ఏం చేస్తాయంటే ఒక వాసనని వదిలిపెడతాయి. ఫెరేమోన్ అనే వాసనని వదిలిపెడతాయంట. వెనుక వచ్చే చీమలు ఆ వాసనను గుర్తించి దారి తప్పిపోకుండా, కుడి ఎడమకు వెళ్లకుండా ఆ వాసనను గుర్తించి గమ్యాన్ని చేరుకుంటాయి. వాసనని వదులుతాయి ముందెళ్ళే చీమలు. వెనుకున్న చీమలు ఆ వాసనను బట్టి అలాగే వాటి వెంట వెళ్తాయి. చీమల గురించి ఎప్పుడైనా ఆలోచించావా? సమాచార మార్పిడి అంటే ఒక చీమ ఇంకొక చీమకి సమాచారాన్ని అందిస్తుంది. నిరంతరం కృషి చేస్తాయి. అక్కడ చీమలు ఉన్నాయి కదా, రోజు కొడుతూనే ఉన్నాం, మళ్ళా చీమలు వచ్చేస్తున్నాయి అక్కడికి. చీమల పుట్టాం కదా, చీమల పుట్ట తీసేసేయండి, మళ్ళా మరుసటి రోజు చూడండి. మరుసటి రోజు వచ్చి చూస్తే ఏముంటుంది? మళ్ళీ చీమల పుట్ట ఉంటుంది. ఏమర్థమవుతుంది అంటే అవి నిరంతరము కూడా కృషి చేస్తాయి. నిరంతరం కృషి చేస్తాయి. అవి మనం ఆతంకాలు కలగజేసిన పొరక తీసుకొని వాటిని అన్నిటినీ చేటలో ఎత్తి పడేసిన, పేపర్ తీసుకొని అంటు పెట్టి వాటన్నిటినీ చంపిన, ఇంకా ఏం చేస్తారు చీమల కోనికి? లక్ష్మణ రేఖ గీసిన, ఇంకా ఏమైతే మనం చేస్తామో అవి లేకుండా యూట్యూబ్ లో కొట్టండి బ్లీచింగ్ పౌడర్, ఇంకా చీమల నివారణకు పరిష్కారం ఏంటి అని యూట్యూబ్ లో కొట్టండి, మనకు దొరుకుతాయి. సరే, ఏది ఏమైనా ఇవి ఎన్ని ఆటంకాలు ఎదురైనా వినండి, ఆహారాన్ని సేకరించే పనిని నిలపవు, గూడును కట్టుకోవడం నిలపవు, ప్రమాదాలను ఎదుర్కోవడం నిలపవు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా పనిని ఆపకుండా లక్ష్యాన్ని చేరే వరకు ప్రయత్నిస్తాయి చీమలు. పట్టుదల కలిగినటువంటి జీవులుగా మనము చీమల్ని చూస్తా ఉన్నాం. ఇవి సహకార జీవులు. సహకార జీవులు అంటే ఒక చీమ ఇంకొక చీమకు సహకరిస్తుంది. కొన్ని చీమలు గూట్లో ఉంటే, కొన్ని చీమలు ఆహారం కోసం వెతుకుతే, ఇలాగా ఈ చీమలు పనిని ఏం చేస్తారంటే వాళ్ళు పంచుకుంటాయి. చీమలు పనిని పంచుకుంటాయి. ఏవి ఖాళీ ఉండకుండా అవి పనిని విభజించి పనిని చేస్తాయి. కొన్ని చీమలే పని చేసి ఎక్కువ చీమలు పని చేయకుండా, అలా కాదు. ఎలా చేస్తాయి ఇవి? ఈ పని ఉంది, ఆహారాన్ని సేకరించాలి, గూడు కట్టాలి, ఇలాగా ఏ ప్రమాదాన్ని ఎదుర్కోవాలి, ఇలాగా
ఏ పనులు అయితే ఉన్నాయో ఆ పనులనేవి విభజించుకుంటాయి. విభజించుకొని అన్ని పని చేస్తాయి. ఒక చీమ మరొక చీమకి సహకారం అందిస్తుంది. ఇలాగా సహకార జీవులుగా వీటి నుంచి మనం పాఠం నేర్చుకోవాల్సి ఉంది. దేవుడు ఏమని చెప్తున్నాడు? సోమరి, చీమల ఎదుకు వెళ్ళము, వెళ్ళి ఏం చేయమన్నాడు? వాటి నడతలో కనిపెట్టి. వాటి నడతలు అంటే మనం ఇంతసేపు చూసాం కదా, ఇంతసేపు చూసాం. వాటి నడతలు కనిపెట్టి ఏం తెచ్చుకోమంటున్నాడు? జ్ఞానము తెచ్చుకొను. వాటికి న్యాయాధిపతి లేకుండాను, పై విచారణకర్త లేకుండాను, అధిపతి లేకుండాను అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును. కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. 9వ వచనం. సోమరి, ఎందాక నీవు పండుకొని ఉందువో, ఎప్పుడు నిద్ర లేచెదవో, ఇక కొంచెము నిద్రించేదనని, కొంచెము కొనికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. సోమరికి దేవుడు చీమల ద్వారా పాఠము నేర్పించినటువంటి సందర్భం. సృష్టిలో చిన్న జీవుల ద్వారా నేర్చుకోమని చెబుతున్నటువంటి సందర్భం. చూడండి, యోబు గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనం నుంచి 10వ వచనం వరకు మనము చదువుకుందాం. అందరూ తీయండి. యోబు గ్రంథం 12వ అధ్యాయం 7 నుంచి 10 వరకు. అయినను మృగములను విచారించుము. ఇంతసేపు ఏమన్నాడు? చీమల ఎద్దకు వెళ్ళమన్నాడు. ఇప్పుడేమని చెప్తున్నాడు? మృగములను విచారించుము. దేవుని పోలికలో ఆయన స్వరూపములో సృజించబడినటువంటి మృగములను విచారించమంటున్నాడు. విచారిస్తే మనకు వచ్చే మేలేంటి? అవి నీకు తెలియజేయును. నెక్స్ట్ అమ్మా, ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయును. భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును. సముద్రములోని చేపలను నీకు దాని వివరించును. వీటి అన్నిటిని బట్టి యోచించుకొని ఎడల యెహోవా హస్తము వీటిని కలుగజేసెనని తెలుసుకొనలేని వాడెవడు? జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశమున ఉన్నవి గదా. అంగిలి ఆహారమును రుచి చూచున్నట్లు చెవి మాటలను పరీక్షింపదా. వృద్ధుల యొద్ద జ్ఞానమున్నది, దీర్ఘాయువు వలన వివేచన కలుగుచున్నది అని మీరు చెప్పుదురు. ఇక్కడ మృగములు, ఆకాశ పక్షులు, భూమి, సముద్రంలోని చేపలు, వీటన్నిటినీ కూడా విచారించమని దేవుడు తెలియజేస్తున్నాడు. సృష్టిలో ఉన్నటువంటి వీటిని విచారించు, అవి నీకు తెలియజేస్తాయి. చూడండి, యెషయా పుస్తకము 1వ అధ్యాయము 3వ వచనం. యెషయా పుస్తకము 1వ అధ్యాయము 3వ వచనం. ఎద్దు తన కామందు నెరుగును, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనెను. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. ఎద్దుకి ఏం తెలుసంట? తన కామందు తెలుసంట. గాడిదకి ఏం తెలుసు? సొంతవాని దొడ్డి తెలుసు. కానీ
ఇశ్రాయేలీలకు తెలివి లేదు అని దేవుడు చెప్తా ఉన్నాడు. నా జనులు ఆలోచించరు అని వారి గురించి చెప్తా ఉన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనం. ఆకాశ పక్షులను చూడుడి. చాలండి. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. ఎవరితో మాట్లాడుతున్నాడు? తన శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఇంకా ఎవరితో మాట్లాడుతున్నాడు? బహుజన సమూహముతో మాట్లాడుతున్నాడు. వేటి గురించి మాట్లాడుతున్నాడు? ఆకాశ పక్షులను గురించి మాట్లాడుతున్నాడు. ఆకాశ పక్షులను గురించి ఏమని చెప్తున్నాడు? చూడుడి. చూడమని ఎవరికి చెప్తున్నాడు? మనుషులకు చెప్తున్నాడు. కొండ మీద కూర్చొని ఆయన బోధిస్తున్నటువంటి సందర్భం. ఆయన కొండ మీద కూర్చొని శిష్యులతో బహుజన సమూహముతో వేటిని చూడమంటున్నాడు? ఆకాశ పక్షులని చూడమంటున్నాడు. లూకా సువార్త 12వ అధ్యాయము 24వ వచనం. కాకుల సంగతి మత్తయి సువార్తలో ఆకాశ పక్షులు అన్నాడు. లూకా సువార్తలో ప్రత్యేకంగా కాకులు అని రాశాడు. కాకుల సంగతి విచారించి చూడుడి. కాకుల సంగతి విచారించి చూడాలి అట. అంటే సృష్టిలో దేవుని పోలికలో ఆయన స్వరూపములో కలగజేయబడని వాటిని చూసి విచారించి నేర్చుకోమని దేవుడు మనకి చెబుతూ ఉంటున్నాడు. ఈ సమయంలో సోమరితనం, ఒకవేళ మనలో కూడా ఉన్నట్లయితే చీమల ద్వారా పాఠము నేర్చుకోమని ఆయన మనతో మాట్లాడుచుకుంటున్నాడు. సృష్టిలో ఉన్నటువంటి మిగిలిన జీవుల ద్వారా మనం పాఠం నేర్చుకోమని ఆయన చెబుతూ ఉంటున్నాడు. సో మరి చీమల యొద్దకు వెళ్ళము, వాటి నడతలో కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనను, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనను. కాబట్టి ఈ ఉదయకాలపు వేళ చీమలు ఏ విధంగా అయితే స్వయం క్రమశిక్షణ కలిగి ఉంటాయో మనం కూడా ఏం కలిగి ఉండాలి? స్వయం క్రమశిక్షణ. హోటల్కి వెళ్తే కొన్ని హోటల్స్లలో సెల్ఫ్ సర్వీస్ అని ఉంటుంది. అంటే ఎవరు వచ్చి నీకు సర్వీస్ చేయరు. సెల్ఫ్ సర్వీస్. ఎవరు వచ్చి నీకు వడ్డించారో నీకుగా నువ్వు వడ్డించుకోవాలి. ఇక్కడ సెల్ఫ్ డిసిప్లైన్ అంటే స్వీయ క్రమశిక్షణ. మనకు చెప్పనీకి సంఘానికి సంఘస్థులైనటువంటి మీకు క్రమశిక్షణ గురించి చెప్పడానికి పాస్టర్ గారు ఉన్నారు. పాస్టర్ గారు ఉన్నా కూడా మనం కొన్నిసార్లు క్రమశిక్షణ లేకుండా ఉంటాం కదా. వీటికి నువ్వు క్రమశిక్షణ కలిగి ఉండు అని పాఠాలు నేర్పించే వాళ్ళు ఎవరు లేరు. వాటికి అవి క్రమశిక్షణ కలిగి ఉంటాయి. కాబట్టి ఈ ఉదయకాలపు వేళ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనకెవరూ చెప్పాల్సినటువంటి అవసరం లేకుండా మనకుగా మనము క్రమశిక్షణ కలిగి ఉండడం నేర్చుకోవాలి. చెప్పులు ఒక క్రమశిక్షణలో వదలడం నేర్చుకోవాలి. సంఘంగా రావడం ఒక క్రమశిక్షణగా రావడం నేర్చుకోవాలి. 10 గంటలకు ప్రార్థన అంటే
9 గంటలు 10 గంటల లోపల రావడానికి, ఏదో పని దగ్గర నీ పైన ఆఫీసర్ ఉన్నాడు, అక్కడ పని చేస్తున్నావు, నువ్వు రావడానికి లేదు, అది వేరే సంఘటన. ఆ సమయంలో మనం ఏం చేయలేం. కానీ మన చేతిలో ఉన్నంత వరకు 10 గంటలకు ప్రార్థన అన్నప్పుడు 10 గంటల లోపే రావడం, అది క్రమశిక్షణ. 10 గంటల లోపల రావాలి అని పాస్టర్ గారు చెప్పాల్సిన అవసరం లేదు. సంఘ సభ్యులు స్వయం క్రమశిక్షణ కలిగి ఉండడం నేర్చుకోవాలి. వ్యక్తిగత బాధ్యత కలిగినటువంటి జీవులని. కాబట్టి సంఘంలో ప్రతి విశ్వాసి కూడా వ్యక్తిగత బాధ్యత కలిగి జీవించవలసినటువంటి అవసరత ఉంది. ఇతరులు చెప్పవలసినటువంటి అవసరం లేకుండా, ఇది నా బాధ్యత, నేను సంఘములో సభ్యురాలను, ఇది నా బాధ్యత అని బాధ్యతను గుర్తించి బాధ్యతాయుతంగా ప్రవర్తించవలసి ఉంది. బాధ్యతాయుతంగా, బాధ్యత లేని వారంగా కాకుండా. నేర్చుకోవాల్సిన పాఠాలు ఇవి. సంఘములోని ప్రతి ఒక్కరూ కూడా వ్యక్తిగత బాధ్యతని కలిగి ఉండి ప్రవర్తింపవలసినటువంటి వారై ఉన్నారు. సంఘములోని ప్రతి విషయములో కూడా, బుధవారం బైబిల్ స్టడీ అయినా, శుక్రవారం ప్రార్థన అయినా, ఆదివారం ఉదయం ప్రార్థన అయినా, సాయంకాలం సండే స్కూల్ అయినా, సాయంకాలము 2వ సర్వీస్ అయినా, సంఘములో ఏ పనైనా కూడా ప్రతి పని పట్ల సంఘములోని ప్రతి విశ్వాసి వ్యక్తిగత బాధ్యత కలిగి ప్రవర్తించడం నేర్చుకోవాలి. చీమలు అలాంటి లక్షణాలు కలిగినవి. నాకెందుకులే అని అనుకుంటే అది వ్యక్తిగత బాధ్యత కాదు. కొందరు చూసుకుంటారులే అని అనుకుంటే అది వ్యక్తిగత బాధ్యత కాదు. సంఘములో నేను సభ్యురాలను, నాకు బాధ్యత ఉంది. నా బాధ్యత ప్రకారంగా నేను దీన్ని చేయాలి అని వ్యక్తిగత బాధ్యతని ప్రతి విశ్వాసి కూడా కలిగి ఉండడం ఈ ఉదయకాలపు వేళ నేర్చుకోవాలి అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. 3వది చీమల గురించి నేర్చుకున్నాం. స్వయం ప్రేరణ కలిగినటువంటివి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఇక్కడ పాస్టర్ గారు ఉన్నారు మీకు ప్రేరణ ఇవ్వడానికి. కానీ చీమలకు ప్రేరణ ఇవ్వడానికి ఎవరు లేరు. ప్రేరణ ఇవ్వడానికి ఎవరు లేకపోయినా అవి వాటిని అవే ప్రేరేపించుకొని, పురికొల్పుకొని, ప్రోత్సాహపరుచుకొని, ధైర్యం తెచ్చుకొని జీవించే జీవులవి. కాబట్టి మనం కూడా కొన్ని సందర్భాలలో ఎవరు ప్రేరణ ఇచ్చేవారు ఉండకపోవచ్చు, అంటే అందుబాటులో ఉండకపోవచ్చు. అందుబాటులో లేనంత మాత్రాన నాకు ప్రేరణ ఇచ్చేవారు ఎవరూ లేరని వెనకంజ వేయాల్సిన అవసరం లేదు. నిన్ను నీవే ప్రేరేపించుకో. దావీదు గారు కొన్ని ఇబ్బందుల ద్వారా వెళ్తాడు. వెళ్ళినప్పుడు తన్ను తానే బలపరుచుకున్నాడు అని రాయబడి ఉంది. తన్ను తానే బలపరుచుకున్నాడు. సెల్ఫ్ ఎంకరేజ్మెంట్. కాబట్టి సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ప్రేరేపించేవారు ఉంటే మంచిది. కానీ నీకు ప్రేరణ ఇచ్చేవారు ఎవరు లేని సమయంలో కూడా నీవు ప్రేరణ తెచ్చుకొని దేవుని పనిలో ముందు ఉండవలసినటువంటి వారుగా మనం జీవించాలి. చీమలలో మనం చూసాం ఐక్యమత్యము.
ఐకమత్యం. బైబిల్ కూడా మనకి ఇదే చెప్తుంది కదా, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనం. సంఘములో ఏ పని అయినా కూడా ఎలా చేయాలి? మనం ఐకమత్యముతో చేయాలి. దీనికి ఫోన్ చేసి పిలవాల్సిన అవసరం లేదు. ఫోన్ చేసి పిలవలేదని అలగడం అది మరొక తప్పు. వ్యక్తిగత బాధ్యత లేకపోవడం నీ తప్పు. వ్యక్తిగత బాధ్యత లేకపోవడం, సంఘంలో సభ్యురాలుగా వ్యక్తిగత బాధ్యత లేకపోవడం ఒక తప్పు. రెండవ తప్పు ఏంటంటే నాకు ఫోన్ చేసి పిలవలేదు అని అలగడం ఇంకొక తప్పు. ప్రతి సంఘ సభ్యుడు, ప్రతి సంఘ సభ్యురాలు వ్యక్తిగత బాధ్యత కలిగి ఉండాలి. బాధ్యత కలిగి ఉండాలి. ఐకమత్యముతో సంఘములో చిన్న పనైనా పెద్ద పనైనా చేయాలి. ఒక చీమలు ఏ విధంగా ఎప్పుడు గుంపులుగా వెళ్తాయో, సంఘంలో మనం కూడా అందరము కలిసి పని చేయాలి. అవి ఏ విధంగా ఒకదాని వెంట ఒకటి వెళ్తాయో, మనం కూడా ఐకమత్యముతో ప్రతి పనిని కూడా చేయాలి. జట్టుగా కృషి చేస్తాయి అని నేను చెప్పాను కదా. కాబట్టి మనం కూడా అందరము కలిసి పని చేయాలి. నేను జ్ఞాపకం చేశాను కదా, ఒక చీమ ఆహారాన్ని సేకరించలేదు అంటే అందరికీ కావాల్సిన ఆహారాన్ని సేకరించలేదు. అన్ని చీమలు కలిస్తే పుష్కలంగా ఆహారాన్ని సేకరిస్తాయి. ఒక విశ్వాసి వలన దేవుని పని ఎక్కువగా జరగదు. అందరము కలిసి చేస్తే ఆయన పని ఎక్కువగా జరుగుతుంది. ఒకే ఒక చీమ కావలసిన గూడును నిర్మించుకోలేదు. అన్నీ కలిసి చేస్తే కావలసిన గూడును నిర్మించుకుంటాయి. కాబట్టి మనం కూడా అందరము కలిసి దేవుని పని చేస్తే ఆత్మీయంగా మనం అభివృద్ధి చెందగలం, సంఖ్యలో అభివృద్ధి చెందగలం. అలాగే మనకు కావలసిన స్వంత స్థలం మనం తీసుకోగలం, మనకు కావలసిన స్వంత భవనాన్ని మనం తీసుకోగలం. ఒక చీమ వలన ఆహారము, సమృద్ధి అయిన ఆహారము సమకూరదు. ఒకే ఒక చీమ వలన గూడు కట్టుకోదు, గూడు కట్టడం పూర్తి కాదు. అయితే అన్ని చీమలు కలిస్తే ఆహారాన్ని సేకరించవచ్చు, గూడు కట్టవచ్చు. కాబట్టి ఒక్క విశ్వాసం వలన దేవుని పనిని మనము చేయలేము, అంటే పెద్ద పనులను మనం చేయలేము. అందరూ కలిస్తే, అందరూ మనం ఒక జట్టుగా కృషి చేస్తే ఏ పనినైనా కూడా చేయగలము. కాబట్టి చీమల ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఇది. సమాచార మార్పిడి, సమాచారాన్ని అందిస్తాయని చెప్పాను. కాబట్టి మనం కూడా దేవుని పనిలో ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసికి సమాచారాన్ని అందించే వారుగా ఉండాలి. దేవుని పనికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఈరోజు మనకున్నటువంటి సోషల్ మీడియా ద్వారా సమాచారాన్ని మార్పిడి చేసేవారం, అంటే పంపించే వారంగా మనము ఉండాలి. నాలుగవది మనం చూసుకున్నాం, అవి నిరంతర కృషి చేసే జీవులు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. మనమందరం కూడా నీతిమంతులం కనుక మనకు అనేక ఆపదలు. అయితే దేవునికి స్తోత్రం, వాటన్నిటిలో నుండి ఆయన తప్పిస్తాడు. కాబట్టి మనకు అనేక ఆపదలు వచ్చినప్పుడు మనము దేవుని పనిని ఆపకుండా దేవుని పని చేయాలి అనే లక్ష్యాన్ని చేరుకునేంత వరకు కూడా మనము ప్రయత్నము చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం. చివరిగా చీమల గురించి చెప్పాను. ఇవి సహకరించుకునే జీవులు. బైబిల్ అంతా చెప్పేది అదే. ఏమని చెప్తుంది? ఒకరికి ఒకరు సహకరించుకోండి, సహాయం చేయండి, ఒకరికొకరు సహాయం చేయండి, పురికొల్పండి,
ప్రోత్సహించండి, బలహీనలని బలపరచండి అనే బైబిల్ మనకి తెలియజేస్తుంది. కనుక మనము ఒకరికి ఒకరము సహకరించుకోవలసినటువంటి వారమై ఉంటున్నాం. కనుక ఈరోజు చీమల ద్వారా మనం నేర్చుకున్న పాఠాలు ఇవి. కాబట్టి ఈ సమయంలో మనలో ఇంకా ఎవరైనా సోమరితనాన్ని దేవుని పని పట్ల కలిగి ఉన్నట్లయితే, సంఘములో సోమరులముగా మనం ఉన్నట్లయితే మనలో నుండి దీన్ని తీసేసుకుందాం. చీమల ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడాడు. కనుక ఆ చిన్న జీవులు, ఆ బలము లేని జీవులు, దేవుని పోలికలో ఆయన స్వరూపంలో కలగజేయబడిన జీవుల ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడాడు. కనుక మనం సంఘములో నేను ఎలా ఉన్నాను, కుటుంబంలో ఎలా ఉన్నాను, కుటుంబంలో సోమరిగా ఉన్నానా, సంఘములో సోమరిగా ఉన్నానా, సమాజంలో సోమరిగా ఉన్నానా, మనల్ని మనం పరీక్షించుకుందాం. ఒకవేళ మనలో సోమరితనం ఉన్నట్లయితే వీటిని మనలో నుంచి తీసేసుకుందాం. దేవుడు ఈరోజు మీతో మాట్లాడాడు అని నాకు అర్థం కావాలంటే వచ్చే ఆదివారం 10 గంటల లోపల అందరు ఎక్కడ ఉండాలి? ఇక్కడ ఉండాలి. అప్పుడు ఈరోజు చెప్పిన వర్తమానం మీకు అర్థమైందని నాకు అర్థమవుతుంది. ఈరోజు దేవుడు మీతో మాట్లాడింది మీకు అర్థమైందని ఎప్పుడు తెలుస్తుందంటే మనమంతా ఐకమత్యంగా ఉన్నప్పుడు, మనమంతా కూడా కలిసి కృషి చేసినప్పుడు, మనమంతా కూడా సమాచారాన్ని ఒకరికొకరు పంపించుకొని ఉన్నప్పుడు, మనమంతా కూడా పట్టుదలతో పని చేస్తూ ఉన్నప్పుడు, మనమంతా కూడా ఒకరికొకరు సహకారం అందించుకుంటూ ఉంటే అప్పుడు మనం చూడడం ద్వారా, వినడం ద్వారా దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఆ మాటలు అర్థమయ్యాయి, ఆ మాటలకు లోబడ్డాయి అని కాపరిగా నాకు అర్థమవుతుంది. కాబట్టి ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడి ఉంటుండగా ఆయన మాటల వలన మన జీవితాన్ని సరి చేసుకుందాం. దేవుడు తన మాటలను వినిపింపజేసి విని విడిచిపెట్టడానికే, విని పాటించడానికి. కాబట్టి దౌర్గా విన్నాం. కనుక మనలో సోమరితనం లేకుండా దానిని తీసేసుకొని చీమలలాగా మనం జీవించాలి అని మిక్కిలి జ్ఞానము కలిగిన వారముగా మనం జీవించాలని ప్రభువు పేరట మనం ప్రార్థన చేసుకుందాం.